చైనా తన బలాన్ని చూపించడానికి పాకిస్తాన్కి తన విమానాలని అందించి చైనీస్ ఏజెంట్స్ని భారతదేశంలోకి పంపించి భారతదేశంలో ఉన్న హిందూ మతాన్ని ప్రజల నుంచి దూరం చేయడానికి రకరకాల ప్రయత్నాల్ని చైనా చేస్తోంది. ఇప్పుడు చెప్పేది కొత్త కథ. ఇదిగోండి చైనీస్ పాత ఏజెంట్స్ కథ మాట్లాడతారు. ఇది, రెండు కథలే. అవతారాలంటే ఉండవు. ఇప్పుడు ఈ దశావతారాలన్న దాంట్లో బుద్ధుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఓకే, బుద్ధుడికి ఇప్పుడు దశావతారాల్లో బుద్ధుడిని కూర్చోబెట్టారు అంటున్నారు. దశావతారాల్లో బుద్ధుడిని అసలు సంబంధమే లేదు. అది మీరు చేర్చారో ఏమో మాకు తెలియదు. దశావతారాల గురించి మాకు క్లారిటీ ఉంది. కాకపోతే మధ్యలో వచ్చి ఎవరో బుద్ధుడిని చేర్చారు, కానీ అది హిందువులైతే కంపల్సరీ కాదు. అది వాస్తవం. నేను ఎందుకు చెప్తున్నానంటే మిత్రులారా, ఇలాగే పాకిస్తాన్ కూడా చాలా రెచ్చిపోయి JF-17 ఫ్లైట్లని 2 కోల్పోయి చైనా వాడి మీద అతి నమ్మకం పెట్టుకొని భారతదేశం మీద యుద్ధం చేయటానికి 2 చైనా విమానాలను కూల్చేసాం మన భారతీయులు. అంతేకాకుండా ఒక F-16 విమానాన్ని కూడా మనం కూల్చేయడం జరిగింది. ఎందువల్ల అంటే చైనానే అతిపెద్ద బలం అని అనుకుంటున్నాడు. ఒక్కసారి కనుక భారతదేశం POKని తీసుకున్న తర్వాత COK మీద దృష్టి పెట్టింది అనుకోండి, చైనా ప్రొడక్ట్స్ అన్నీ నాసిరకం ప్రొడక్ట్స్. చైనీస్ ఏజెంట్స్కి అర్థం కావట్లా ఇవన్నీ. వాళ్ళు ఏంటంటే హిందూ మతాన్ని ప్రజల నుంచి దూరం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది పాకిస్తాన్ వాళ్ళతో కూడా కలుస్తున్నారు. వీళ్ళు వాళ్ళకి తీవ్రవాదుల్ని చైనానే రెచ్చగొట్టి భారతదేశం మీద వదులుతోందన్న దానికి ప్రతి భారతీయుడికి తెలుసు. చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. ఎందుకంటే చైనా చేసిన కుట్రలు. చైనా COKతో పాటు తర్వాత ఏం చేస్తుందంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని కూడా ఆక్యుపై చేసుకుందామని ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు ఆ COKని కూడా కోల్పోవడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే చైనా వాడు మత కల్లోలాలు సృష్టిస్తున్నాడు. హిందువుల్ని హిందూ మతాన్ని నుంచి దూరం చేయడానికి వాడి ప్రయత్నాలు అన్నీ కాదు. ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేయాలో అన్ని రకాలుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు చైనీస్. కాబట్టి చైనీస్తో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కరోనా వ్యాధిని తీసుకొచ్చినప్పుడు కూడా మనల్ని కాపాడింది మోదీ గారు. వీళ్ళంతా వ్యాక్సిన్ని ప్రపంచానికి అందజేశాం. ఇంకా ఎన్నో పనులు మన భారతదేశం నుంచి ఎన్నో మంచి పనులు జరుగుతున్నాయి. కాబట్టి చైనీస్కి కొంచెం దూరంగా ఉండండి. చైనీస్ ఏజెంట్స్తో చాలా జాగ్రత్తగా ఉండండి.